నాకు మొన్న ఒక గొప్ప అవకాశం కలిగింది. అంటే 34,51,000 మొక్కలు నాటిన ఒక దంపతులు, ఆదర్శ దంపతులు అని చెప్పాలి. అంటే డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళి నాటారా అని కాదండి. మీకు గురువులు అన్నప్పుడు మీరు మీ శిష్యులను తయారు చేస్తారు. సో అలాగా మీకు చుట్టుపక్కల ఉండే గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలు, సో వీళ్ళ చేత ఏకంగా 34,51,000 మొక్కలు నాటించారు అంటే మీరు నమ్ముతారా? సో అలాంటి ఒక ఫౌండేషన్కి మొన్న నేను వెళ్ళాను. సో ఎంత ఆనందంగా అనిపించిందంటే, ఒక 10 ఎకరాల భూమి మీకు అక్కడ, దీన్ని వీళ్ళు ఎర్త్ సెంటర్ని అంటున్నారు. ఈ ఎర్త్ సెంటర్లో మీరు ఎటు చూసినా కూడా మీకు ఈ పర్యావరణానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే మేజర్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు ఇదే నేను ఆలోచిస్తూ ఉంటాను. ఒక పెద్ద కాలనీ ఉంది, కాలనీలో రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక 10 మంది కలిసి, అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్, అందరము కలిస్తే వండర్స్ సృష్టించవచ్చు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి పనులు మనం చేసినప్పుడు ఇలాంటి వండర్స్ కళ్ళ ముందు మనము చూడవచ్చు. అంటే లక్ష్మారెడ్డి గారు అలాగే లీలావతి అనబడే దంపతులు, ఆదర్శ దంపతులు. సో వీళ్ళు ఒక ఇనిషియేటివ్ని మొదలుపెట్టారు. మన జంతువులన్నీ తక్కువైపోయినాయి, పక్షులన్నీ పోయినాయి, అన్నీ ఒక్కొక్కటి తరిగిపోవడమే తప్ప పెరగటం లేదు. సో దాన్ని మనుగడ మనకు అది ఒక్కొక్కటి పోతుంటే దానికి లింక్ ఎన్నిటి మీదనో మన వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నది, మన జీవనం మీద దాని ఎఫెక్ట్ ఆధారపడి ఉన్నది. ఎకో సిస్టమ్, ఆ సిస్టము చైన్ డిస్టర్బ్ అయింది. ప్రకృతి సంపద, విశ్వ సంపద, ఇది ఎవరు ఒక్కరిది కాదు. దీనికి మనందరం కస్టోడియన్స్. మరి దీన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన బాధ్యత, అంటే అది ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క సిటిజన్కి మినిమం రెస్పాన్సిబిలిటీ. అది మర్చిపోతే అది కష్టం. దీని పేరు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. అంటే పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అని చుట్టుపక్కల ఉండే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వీళ్ళు నేర్పిస్తారు. ఇదే పనిగా మీకు ఏకంగా 11 లక్షల మంది పిల్లలు ఈ ప్రోగ్రామ్స్లో, ఈ ఇనిషియేటివ్స్లో వీళ్ళు పాలు పంచుకున్నారు. చిన్న పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలది ఒక రకమైన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. బాల చైతన్య కేంద్రాస్ అని ఆ పిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు ఈ మోరల్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అన్నీ నేర్పడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, లీడర్షిప్ ఫర్ ఎర్త్ అండ్ ద ఫ్యూచర్ని అంటారు. అంటే భూమిని కాపాడడానికి సరైన నాయకత్వము అనేది కావాలి. మరి ఏ లెవెల్ నుంచి నాయకులు వస్తారండి? ఈ రాజకీయ నాయకులు కాదండి, పిల్లలలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని మీరు పెంపొందించారు అనుకోండి. అంటే మీరు ఈ వాతావరణాన్ని, ఈ అట్మాస్ఫియర్ని, ఈ వెదర్ కండిషన్స్ని అర్థము చేసుకొని దానికి తగ్గట్టుగా మీ ఎన్విరాన్మెంట్ని మీరు కాపాడుకోగలిగితే, ఎలాగా? మీరు చదువుతున్న స్కూల్లో ఒక మొక్క నాటండి, మళ్ళీ మీ ఇంటికి తీసుకువెళ్ళి ఇంకొక మొక్కను నాటండి. ఇంతే. ఇలాగ ఎన్విరాన్మెంట్ మీద మీరు అవేర్నెస్ తీసుకొచ్చారనుకోండి, లీడర్షిప్ ఫర్ ఎర్త్ అండ్ ద ఫ్యూచర్. మొదలు స్కూల్ అంతా ప్లాస్టిక్ లేకుండా చేసేసారు. వెజిటబుల్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి ఎక్కడెక్కడ ఆ అనువైన ప్లేస్ను బట్టి, ఆ టీచర్ల గైడెన్స్ని బట్టి పిల్లలు, క్లాస్కి 2 పిల్లలు, 6, 7, 8, 9 తరగతి, 10వ తరగతి వదిలేసినాము. ఈ 4 క్లాసులకు వెళ్ళి 2 చొప్పున 8 మంది పిల్లలు బాగా చక్కగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ ఎర్త్ లీడర్స్ను ఆ రకంగా వాళ్ళని ఇంకా ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నాం. ఇక రెండవది మీరు చూసారనుకోండి, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఒక స్కూల్లో మీకు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్న బాలికలు. సో వీళ్లకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు, అంటే వీళ్ళ ఫౌండేషన్కి తీసుకొస్తారు. చుట్టుపక్కల ఉండే అడవుల్లో మీకు స్థితిగతులు ఎలా ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చెయ్యాలి అంటే మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, మీకు లోకల్గా ఉండే గ్రామస్తులను ఎలాంటి విషయాల గురించి వాళ్లకు అవగాహన కల్పించాలి. ఇదంతా ఎవరు? పిల్లల ద్వారా చేస్తే మీకు ఒక మంచి లీడర్షిప్ కలుగుతుంది అని లక్ష్మారెడ్డి గారు, అట్ ది సేమ్ టైం లీలావతి గారు భావించడం చాలా గొప్పగా అనిపించింది. ఊరికే ఇంట్లో ఉన్న నేను ఒక్క ఆలోచనతోటి 2010 నుంచి ఇప్పటి వరకు ఆర్గనైజేషన్ చేసిన వర్క్ చూస్తే మాకే వండర్ అనిపిస్తుంది. అంటే ఓకే, ఏదైనా నేనేం చేయగలను కాదు, నేను ఎందుకు చేయలేను అనుకుంటే మనం చాలా సాధించగలం. ఇక 3వ లెవెల్లో చూసారనుకోండి, ఎర్త్ సెంటర్ అలయన్స్ అని అంటారు.
అంటే కాలేజీలు, యూనివర్సిటీస్ ఇక్కడంతా కూడా వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి యంగ్స్టర్స్ని ట్రైన్ చేయడం. అంటే మీకు ఈ భూమి ఏంటి, ఇందులో ఉండే అట్మాస్ఫియర్ ఏంటి, ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి, చెట్లు అనేవి ఎంత ముఖ్యము, దీనికి సంబంధించిన అవగాహన సదస్సులు, కాన్ఫరెన్సులు, సెమినార్స్, ఇలాగ వీళ్ళు కొన్ని వందల ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేసి ఇవాళ ఎర్త్ సెంటర్ అనబడే ప్రాంతానికి నేను నా మిత్రులతో వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎంతలాంటి ఒక ఎన్లైటన్మెంట్ కలిగిందంటే, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న కార్యక్రమాన్ని 2012లోనే సామాన్య శాస్త్రంలో 5th క్లాసు తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము ఇప్పుడున్న ప్రస్తుత 2 రాష్ట్రాల్లోనూ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద 3 పేజీల పాఠ్యాంశం ఉంది. పక్కనే అంటే కర్తాల్ అనబడే ఒక గ్రామం అండి. హైదరాబాద్ నుంచి మీరు బయలుదేరారంటే మీకు శ్రీశైలం రోడ్డులో ఒక 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం. దీన్ని ఏమంటారు, హనుమస్ పల్లిని అంటారు. అంటే హనుమదాసు పల్లి, ఇవాళ ఇది హనుమస్ పల్లిగా మారిపోయింది. ఇక్కడే మీకు ఎర్త్ సెంటర్ ఉంది. దాని పక్కన మీరు చూసారు అనుకోండి ఒక అద్భుతమైన రామాలయం, అలాగే ఒక అద్భుతమైన ఆలయం ఉందండి. సో మీరు ఒక్కసారి సందర్శించండి అంటే ఆ ఆలయానికి కూడా వెళ్ళాము. మా మిత్రులు రామరాజు గారు, ఈయన ఒక డ్రోన్ తీసుకువచ్చి అద్భుతమైన షాట్స్ తీసి, అంటే నేను ప్రతి ఒక్క విషయాన్ని టెక్నికల్గా చూస్తాను కాబట్టి ఈ ఎర్త్ సెంటర్ని ఒక డ్రోన్ పెట్టి తీస్తే ఎలా ఉంటుంది, అలాగే పక్కన ఉండే ఒక రామాలయము, అలాగే దాని పక్కన ఒక శివాలయము, ఇంకొక ఆలయం ఏమిటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సరస్వతి ఆలయం. సరస్వతి ఆలయం అన్నప్పుడు చాలా రేర్గా చూస్తామండి. ఎవరైనా విద్యాభ్యాసము అలాగే అక్షరాభ్యాసం అన్నప్పుడు ఇక్కడ ఈ ఆలయానికి రావచ్చు. హనుమస్ పల్లి దగ్గర ఎంత బాగుందంటే ఒక 108 మెట్లు మీరు పైకి ఎక్కాలి. ఒక అందమైన కొండ, అక్కడ మీరు ప్రశాంతంగా కూర్చున్నారు అనుకోండి, ఎంత ఒక మెడిటేటివ్ మైండ్లోకి వెళ్ళిపోతారంటే ఆ యాంబియన్స్ కానివ్వండి, ఆ అట్మాస్ఫియర్, అక్కడ నుంచి హనుమస్ పల్లి గ్రామము, మీకు పత్రిజీ గారి పిరమిడ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ యాంబియన్స్ అండి. సో అక్కడ ఒక 2 గంటల సేపు సమయాన్ని కేటాయించడము, ఈ డ్రోన్ల ద్వారా షాట్స్ తీయడము చాలా గొప్ప అనుభవం. అంటే మీకు ఒక పురాతనమైన ఆలయము శిథిలావస్థలో ఉంది. ఈ లక్ష్మారెడ్డి గారు అలాగే లీలావతి గారు, ఎంవి శర్మ గారు కలిసి ఈ ఆలయాన్ని మళ్ళీ మనము రినోవేట్ చెయ్యాలి, మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. కింద మీకు హనుమంతుడి గుడి అంటే, పైన రామాలయము, అలాగే శివాలయము, సరస్వతి ఆలయం. అక్కడ నేను ఒక శ్రీ చక్రాన్ని కూడా చూశాను. అడిగాను, ఎంవి శర్మ గారిని అడిగినప్పుడు అది వీళ్ళు మహాబలిపురము వెళ్ళి అక్కడ వీళ్లకు నచ్చిన అద్భుతమైన మీకు శిల్పకళ, అందులో ఎన్నో అద్భుతమైన విగ్రహాలను, అంటే డబ్బు అనేది లెక్క చేయకుండా ఇవాళ ఒక ఆలయ నిర్మాణము, ఒక ఆలయాన్ని రెనోవేట్ చెయ్యాలి అంటే గ్రామస్తులు అందరూ కలవాలి, ఒక యూనిటీ అనేది ఉండాలి, తరువాత ఎంతోమంది డొనేషన్లు ఇవ్వాలి. సో ఆ తరువాతే మీరు ఇలాంటి నిర్మాణము చెయ్యగలరండి. సో లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, ఎంవి శర్మ గారు, లీలావతి గారు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ దగ్గర ఉండే సొంత డబ్బునంతా వేసుకొని ఎన్ని విగ్రహాలు అంటే, అరుణాచలంలో మనము గిరివలం చూస్తాం, అంటే మీకు ఆ ప్రదక్షిణ చేస్తారు చూసారా, అలాంటి ఒక యాంబియన్స్ని ఇక్కడ క్రియేట్ చెయ్యాలని అనుకొని మీకు ప్రతి ఒక్క దగ్గర కూడా మీకు శిల్పకళకు సంబంధించిన మండపాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క మీకు విగ్రహం ఉంది, వినాయకుడు, గౌతమ బుద్ధుడు, ధన్వంతరి, వేదవ్యాసుడు, కొత్త విగ్రహాలను తీసుకొచ్చి మళ్ళీ ఆలయాన్ని చూశారనుకోండి ఏదో కొత్తగా నిర్మించినట్టుగా నాకైతే అనిపించింది. కానీ తరువాత దాని చరిత్ర తెలుసుకున్నప్పుడు లక్ష్మారెడ్డి గారు, లీలావతి గారు, ఎంవి శర్మ గారు పడిన కష్టాలు కాదు, ప్రత్యక్షంగా చూడడము నిజంగానే అద్భుతంగా అనిపించింది. మరి జనాభా పెరిగింది, మనకి ల్యాండ్ యూజ్ పెరిగింది, అడవులు తగ్గిపోయినాయి, వాటర్ తగ్గిపోయింది, సహజంగా అన్నీ తగ్గిపోతున్నాయి. అదే ఎందుకు తగ్గుతున్నాయి, ఏం చేద్దామని చర్చ ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారా? కాబట్టి ఎవరైనా కర్తాల్ వెళితే, మీకు హనుమస్ పల్లి వెళితే ఈ ఆలయాన్ని సందర్శించండి. పిల్లలు ఎవరైనా విద్యాభ్యాసము చేసుకోవాలంటే ఆ సరస్వతి ఆలయానికి వెళ్ళండి, అక్కడ మీకు శ్రీచక్రము కూడా కనిపిస్తుంది. సో మీరు అక్కడ పూజలు చేసుకోండి. ప్లాటింగ్ చేసే క్రమంలో ఒక 100 years ఓల్డ్ చెట్టు ఉంటే ఒక 5 minutes కూడా ఆలోచించకుండా దాన్ని కొట్టేస్తున్నారు. అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు కదా.
అంటే మరి మనుషులకి ఆలోచన లేక విచక్షణ లేక ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీలో ఎంతమంది మీరు ఇలాగ మొక్కలు నాటారు? ఏకంగా 34,51,000 మొక్కలు అన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. 11 లక్షల మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారంటే చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మరి మీలో ఎంతమంది కర్తాల్ వెళ్ళారు, ఈ ఎర్త్ సెంటర్ని చూశారు, అలాగే రామాలయాన్ని చూశారో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.